శ్రీ గురుభ్యో నమః. మండల కాలంలో శత్రువుని మట్టి కలిపే ప్రత్యంగిర ఉగ్రాంగిర సాధన. శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున మంత్రశాస్త్రానికి సంబంధించి అనేక రహస్య నిగూఢ మంత్రభాగ వివరాలను, వాటి ఆచార విధులను మీకు తెలియజేసే సంకల్పంలో భాగంగా నేడు కాళీ సాధనలోనే సర్వోన్నతమైనటువంటి సాధనా విధిగా పరప్రయోగం అనేటువంటి పదాన్ని కూడా వినపడనివ్వనటువంటి మహామంత్రంగా, అతి భయంకర రూపిణిగా, మహామంగళప్రదాయినిగా పేరుగాంచిన ప్రత్యంగిర అధర్వణ భద్రకాళి మంత్ర సాధన గురించి తెలుసుకుందాం. ఈ మంత్రానికి సంబంధించి ఇప్పటికే పలువురు సాధకులు తమ అనుభవాలను వ్యక్తపరచడం జరిగింది. చాలామంది సాధకులు ఇప్పటికే ఈ మహామంత్ర విధిని ఆచరించడం కూడా జరుగుతోంది. మంత్రానికి సంబంధించిన విధులను సక్రమంగా ఆచరించక మరుగున పడినటువంటి వారు కూడా లేకపోలేదు. ప్రత్యంగరి చేసేవాడి పంచన ఉండకూడదు. ఇది అనుభవజ్ఞుల యొక్క వాక్యం. మచ్చికగా ఉన్నంతసేపు మంచిగా ఉండి, కోపం కలిగితే ఒక్కసారిగా దానిని అంతకాలం పాటు పోషించినటువంటి యాజమాని రక్తాన్ని సైతం చవిచూసేటువంటి లక్షణం కలిగిన సింహంగా ఈ విద్యని అభివర్ణిస్తారు. యుద్ధ విద్య, మృత్యుకారిణి, పరప్రయోగ సమూల విధ్వంసనకరి అయినటువంటి అమ్మవారిగా కూడా ఈవిడను పిలుస్తారు. ఈ సాధన ఉభయ ఆచారాలలో కూడా ఆచరించవచ్చు. మనకు చెప్పబడినటువంటి ఆచారాలు దక్షిణాచారం, వామాచారం. గురువు పూర్వ ఆచరణా విధి అనుసారంగా, పరంపర విధి పూర్వకంగా ఈ మహామంత్రానికి సంబంధించినటువంటి ఆచారం ఆధారపడి ఉంటుంది. దక్షిణాచారంలో ఈ మంత్రం ఒక ప్రయోగంతో బాధపడేటువంటి వ్యక్తి లేదా కారాగారంలో బందీగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ బాధ నుంచి విముక్తులను చేయడానికి ఉపయోగపడుతుంది. అదే వామాచారంలో ఈ సాధన దక్షిణాచార సాధన కన్నా 21 రెట్ల అధికమైనటువంటి వేగం, ప్రభావం కలిగి ఉంటుంది. మరియు పరప్రయోగం చేయడానికి, ఒక వ్యక్తిని బంధించడానికి, అంటే ఇటువంటి ప్రక్రియలు చేయడానికి కూడా వామాచారంలో అంగిరసు సాధన సహకరిస్తుంది. ఈ ప్రత్యంగిర సాధనలో అన్ని మంత్రాలలా కేవలం మూలమంత్రంతో మాత్రమే ప్రయోగం చేయాలనేటువంటి విధి మాత్రమే కాకుండా, ఒక్కో కామ్యానికి ఒక్కో రుక్ స్వరూపంగా 64 ప్రకటిత రుక్కులు, 5 అప్రకటిత రుక్కులతో కూడుకుని రుక్పారాయణ విధి కూడా చెప్పబడుతుంది. ఇందులో బ్రహ్మకృత్య లగాయతు, భక్షిణి, రుద్రాంగిర రుక్ వరకు 64 ప్రకటితాలు ఈ రుక్పారాయణ క్రమంలో ఉంటాయి. ఇక పరప్రయోగానికి అత్యంత వేగాన్ని కలిగినటువంటి అనేక కృత్యలు కూడా ప్రత్యంగిర ఆధారిత విద్యలు. ఈ కృత్యలతో షట్కర్మలు కూడా ప్రయోగించవచ్చు. మారణాది ఇంద్రజాల పర్యంతం ప్రత్యంగిర కృత్యలకు ఆధీనం. కాళీ సాధనలోనే అత్యంత తీవ్ర ప్రభావాలు కలిగినటువంటి ఈ ప్రత్యంగిర సాధన అత్యంత ప్రమాదకరమైనది. ఈ విధంగా ఇది ప్రమాదకరమైనటువంటి విధి అని మంత్రశాస్త్ర పాఠాంతంలో చెప్పబడింది. ప్రత్యంగిర సాధకుడు ఈ కృత్యలను షట్కర్మల కొరకు ఉపయోగించడానికి అర్హుడవుతాడు. అందున వామాచారికి ఈ వేగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రత్యంగిర అధర్వణ భద్రకాళి మహామంత్రానికి ఋషిగా ప్రత్యంగిరే ఉండడం చాలా విశేషం. ఈ ప్రత్యంగిర సాధనలో రహస్య విద్యలుగా రుద్రాంగిర, శ్మశానాంగిర, వశ్యాంగిర, శరభకాళి వంటివి కూడా ఉన్నాయి. సంసారం చెయ్యనటువంటి శివుని భార్యగా ఈ పంచమకాళిని అభివర్ణిస్తారు. ధ్యాన శ్లోకాన్ని అనుసరించి ఈ అమ్మవారి రూపాన్ని భావిస్తూ పూజించేటువంటి వారికి మంత్రసిద్ధి చాలా వేగంగా ఉంటుంది. మద్య, మాంస, మత్స్య, ముద్ర, మైథునం అనేటువంటి పంచమకారాలను
ప్రత్యక్షంగా సమర్పించి సాధన చేసేవారి నాలుక చివరి భాగంలో ఈ అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. అందుచేతనే ప్రత్యంగిర చేసేటువంటి వారిని కోపోద్రేకులను చేయకూడదు, వారి చేత శపించబడకూడదు. ప్రతిపక్షం అనేటువంటి శబ్దం వినిపించకుండా చేయడంలో ఈవిడ అగ్రగామి. అగ్నితో కూడినటువంటి అస్త్రంగా సంకల్పమాత్రం చేతనే స్థావరాన్ని సైతం దగ్ధం చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు కనుక ఈవిడ్ని ఆగ్నేయాస్త్రి అని పిలుస్తారు. శైవ మార్గ పరంపరలో ఈ అమ్మవారిని కేవలం కృత్యాస్వరూపాలుగానే కొలుస్తూ ప్రధాన విద్యారాజంగా శివపత్ని అయినటువంటి కాళికను ఆరాధన చేయడం జరుగుతోంది. 4వ వేదమైనటువంటి అధర్వణ వేదంలో సుఖ సంహిత అంతంలో శౌనక సంహిత ప్రమాణంలో 43 సూక్తాలలో పిప్పలాది మహర్షి వివరించినటువంటి రుక్మంత్రాలలో ఇవి పూర్తిగా దాగి ఉన్నాయి. అర్గ్వేద పూర్వక మంత్రరాజాలలో కూడా కృత్య మంత్రాలు చాలా ఉన్నాయి. కార్తవీర్యార్జునం, సుదర్శనాస్త్రం, శరభ విద్యలతో చేసినటువంటి ప్రయోగాలను సైతం పూర్తిగా తొలగించేటువంటి మహావిద్యగా, ప్రతిమంత్ర భక్షిణిగా ఈ అమ్మవారిని పిలుస్తారు. సకల పాపాలను కూడా హరించేటువంటి అమృతమూర్తి అంగిరసు. రాక్షస సంహారం కొరకు శివుడు పార్వతిని ఉగ్రరూపధారిణివై విజృంభించమని కోరగా తనలో అంతర్లీనమైనటువంటి కాళీ స్వరూపం నుండి ఉద్భవించినటువంటి దివ్య చైతన్యమే ప్రత్యంగిర. నైమిత్తికాలలో అమ్మవారు ప్రత్యంగిర యొక్క సాధన అత్యంత శక్తివంతంగా ఉంటుంది. శుద్ధాష్టమి, బహుళ అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథులలో ప్రత్యంగిర సాధన సాధారణ సాధన కన్నా 5 రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఉదయ భాగం కంటే రాత్రి భాగమే సాధనకి అత్యంత వేగాన్ని కలిగిస్తుంది. పడమర దిశగా ఈ సాధన 4 రెట్ల ఫలితాన్ని మరియు ప్రయోగ సంధాన అధికారాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఎత్తైన ప్రదేశాలలో, జనసంచారం తక్కువగా ఉండేటువంటి ప్రదేశాలలో, అరణ్యాలలో, గుహలలో, నదీ సంగమాలలో, సముద్ర తీరాలలో ఈ సాధన వేగాన్ని కలిగి ఉంటుంది. అపరాజితా పుష్పములు అంటే నీల శంఖ పుష్పాలు అంటాం. అవి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అమ్మవారు నీలవర్ణధారిణి. ఇక దక్షిణాచారంలో సాధకులు మజ్జిగ, తేనె నైవేద్యం పెట్టి నిమ్మకాయను బలిగా ఇవ్వవచ్చు. వామాచారంలో మకార పంచకయుక్తంగా అర్చించి దగ్ధమీనం అంటే ఎండు చేపను బలిగా సమర్పించాలి. పూర్ణదీక్షాపరులు వీర మార్గంలో మైథునం ప్రత్యక్షంగా సహధర్మచారిణి పూర్ణదీక్షాపరురాలైతే కనుక ఆ విధంగా కొనసాగిస్తూ ఆచరించవచ్చు. ఇతరులు పరోక్షంగానే బ్రహ్మచర్య వ్రత నియమాలు ఒక కాళీ సాధనకు ఎలాగైతే చేస్తారో అలాగే ఆచరించాలి. కేవలం యుద్ధ విద్యగా మాత్రమే కాకుండా మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రంగా కూడా ఈ ప్రత్యంగిరా మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. తీవ్రమైనటువంటి పరప్రయోగ బాధలు ఉన్నటువంటి వారు, దుస్వప్నాలు పదే పదే వచ్చేటువంటి వారు, కారాగారంలో బందీగా ఉన్నటువంటి వారు, ఉన్నతమైనటువంటి పదవిని కాంక్షించేవారు, పరబాధ దృష్టిదోష నివారణ కోరుకునేవారు ఈ మహామంత్ర సాధకుల యొక్క సహకారంతో ఆ బాధల నుంచి విముక్తులవ్వచ్చు. పశ్చిమ ముఖంగా రాత్రి భాగంలో నల్లని గోముఖం, రుద్రాక్ష జపమాలగా, నల్లని ఆసనం, దీక్షావస్త్రాలు నీలవర్ణం కలిగి ఈ సాధన చేసినట్లయితే ఆ సాధనకు వేగం మరింత పెరుగుతుంది. ఈ మంత్రం కేవలం గురుముఖంగానే అభ్యసించాలి. మంత్రలోపం ఏదైనా చేసినట్లయితే ఇది కాళీ విద్య కనుక సాధకులను శూన్యుణ్ణి చేస్తుంది. అమ్మవారి ధ్యాన శ్లోకం: సింహీం సింహముఖీం సఖీం భగవతః ప్రోత్ఫుల్ల నేత్రోజ్వలాం సోలస్థూల కపాలపాసఢమరు వ్యఘ్రోగ్రహస్తాంబుజాం దంష్ట్రాకోటి విసంకటాస్య కుహరాం ఆరక్త నేత్రత్రయీం బాలేందుద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. జగన్మాత ప్రత్యంగిర యొక్క సాధనా విధులన్నీ కూడా విధిగా తెలుసుకుని చక్కని గురువును ఆశ్రయించి ఈ మంత్రాన్ని గ్రహించి సాధన చేసి బ్రతికినంతకాలం కూడా సమస్తమైనటువంటి భోగములు కూడా అనుభవించి అంత్యమున మోక్షం ప్రసాదించేటువంటి విద్యగా అమ్మవారిని నమ్ముకున్న వారికి ఏ రకమైనటువంటి లోటు ఉండదు.
సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. పరమేశ్వరార్పణమస్తు.